ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ నమస్త్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే శివబ్రహ్మాదివంద్యాయ శ్రీనివాసాయ తే నమః. నమః కమలనేత్రాయ క్షీరాబ్ధిశయనాయ తే దుష్టరాక్షససంహర్త్రే శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో శ్రీమన్మహాభారతాంతర్గతమైన అరణ్యపర్వ అనేటటువంటి 3వ పర్వని మనందరం ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ గ్రంథంలోని విశేషాలను వింటూ ఉన్నాం. ఈరోజు 5వదైన ఇంద్రలోకాభిగమన పర్వ అనే ఉపపర్వని ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఇప్పటికీ 4 ఉపపర్వలు పూర్తయినాయి. 5వ ఉపపర్వ ఆరంభించుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ ఉపపర్వ ఆరంభ సుముహూర్తంలో చక్కగా స్వామివారి అనుగ్రహంతో గ్రంథంలోని విషయాలు తత్వములు మనకి యథాతథంగా గ్రహణం కావాలని, మనందరికీ కూడా అవి మార్గదర్శకములు కావాలని, వాటి ద్వారా ప్రేరేపితులమైన మనం సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉత్తమమైనటువంటి మంగళదాయకమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అని శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని మనం ఈనాడు ఆచరించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 42ధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జున ఉవాచ మాతలే
గచ్చ శీఘ్రం త్వం ఆరోహస్వ రథోత్తమం రాజసూయాశ్వమేధానాం శతైరపి సుదుర్లభం పార్థివైః సుమహాభాగైః యజ్వభిః భూరి దక్షిణైః దైవతైర్వా సమారోఢుం దానవైర్వా రథోత్తమం నాతప్తస్తపసా శక్యః ఏష దివ్యో మహారథః ద్రష్టుం వాప్యథవా స్పృష్టం ఆరోఢుం కుత ఏవ చ. స్వర్గలోకానికి రావడానికి ఇంద్రాదేశమయ్యింది అని చెప్పుకున్నాం. ఆ పైన విశిష్టమైన రథంతో కలిసి మాతలి అనేటటువంటి రథసారథి ఆ హిమవత్ శిఖరం మీదకి వచ్చి ఉన్నాడు అని చెప్పుకున్నాం. అలాగే అర్జున, ఇంద్రాజ్ఞ అయినది, నీవు శీఘ్రంగా రథం అధిరోహించవలసినది, నిన్ను దివ్యాస్త్రముల చేత ఇంద్రుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని మాతలి అర్జునుడితో అన్నాడు అని చెప్పి కూడా మనం ప్రవచించుకున్నాం. ఇక ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత అప్పటిదాకా దేవతా సందర్శన ఆనంద సాగరంలో తేలియాడుతూ ఉన్న అర్జునుడు మాతలి మాటలు విని వచ్చినటువంటి రథాన్ని చూశాడు. దివ్యమైనటువంటి రథం అది, పరమ తేజోమయంగా ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. వజ్రవైఢూర్యములు, రత్నములు మొదలైనటువంటివన్నీ కూడా అక్కడక్కడ అలంకరింపబడి ఉన్నాయి ఆ రథానికి. చూస్తూ ఉంటే ఆ రథం భూలోకంలోనే కాదు, దేవలోకాల్లో కూడా ఇంకెక్కడా లేనటువంటి రథం అది అని తెలుస్తూనే ఉన్నది అర్జునుడికి. చాలా సంతోషపడ్డాడు. మనం ఒక మంచి కారునో లేక మంచి బండినో చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఇలాంటిది కదా నేను కొనుక్కోవలసింది, సామాన్య లెక్కలేనటువంటిది ఇది, ఇది కదా నాకు కావలసినది అని ఎలా అయితే ముచ్చటపడిపోతామో, తనని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి రథాన్ని చూసి కూడా అర్జునుడు అదేవిధంగా అచ్చరు పొందాడు, ఆనందపడిపోయాడు. ఆ పైన అంటున్నాడు, అలా ఆనందపడి మాతలే గచ్చ శీఘ్రంత్వం ఆరోహస్వరథోత్తమం, మాతలి శీఘ్రంగా వెళ్ళాలయ్యా, మనం రథాన్ని ఎక్కువ, ఎంతటి గొప్పదైనటువంటి రథమయ్యా ఇది. రాజసూయాశ్వమేధానాం శతైరపి సుదుర్లభం. ఒక రాజసూయ యాగం చేసినా, అశ్వమేధ యాగం చేసినా చాలా పుణ్యం వస్తుంది. కొన్ని వేల రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు చేసినప్పటికీ కూడా ఇగో ఇలాంటి రథాన్ని ఎక్కేటటువంటి అవకాశం లభించదయ్యా, నాకు కలిగిందా అదృష్టం. పార్థివై సుమహాభాగై యజ్వభి భూరి దక్షిణై. ఎవరెవరైతే మహారాజులు భూరి దక్షిణలతోటి మహామహాయజ్ఞాల్ని చేసినటువంటి వారున్నారో వారిచే గాని, లేక దైవతైర్వా దానవైర్వా సమారోఢుం, దేవతలతో కానీ లేక దానవులతో కానీ ఈ యొక్క శ్రేష్టమైనటువంటి రథం ఎక్కదగింది కాదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అయి ఉండవచ్చు, కానీ ఈ రథాన్ని మటుకు వీళ్ళందరూ ఎవరూ ఎక్కలేరయ్యా. అంతటి గొప్పదైనటువంటి రథాన్ని తీసుకొచ్చావు. పైగా నా తప్త తపసాశక్య ఏష దివ్యో మహారథ. ఇక తపస్సు చెయ్యనటువంటి వాడు, తపస్సు చేత పవిత్ర గాత్రుడు కానటువంటి వాడు ఈ రథాన్ని చూడడానికి కానీ తాకడానికి కానీ సమర్థుడు కాలేడు. వాడు ఎంతో గొప్పదైనటువంటి తపస్సు చేస్తేనే కానీ ఈ దివ్యమైనటువంటి రథం ఎక్కడానికి అర్హత కలగదు.
దాన్ని చూడ్డానికి, దాన్ని తాకడానికి అర్హత కలగదు. అటువంటిది ఇక సామాన్యుడైనటువంటి వాడు దాన్ని ఎక్కడమేమిటి, దాన్ని ముట్టుకోవడం ఏమిటి, ఇదంతా జరిగే పనేనా, నాకు చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పి త్వయి ప్రతిష్ఠితే సాధో రథస్థే స్థిరవాజిని పశ్చాదహం అథారోక్ష్యే సుకృతి సత్పథం యథా. ఆ మాతలి రథాన్ని దిగి, అర్జున మనం బయలుదేరి వెళ్ళాలి శీఘ్రంగా అనంటే అర్జునుడి సంస్కారం చూడండి అంటున్నాడు. మాతలి ఎలా అయితే ఒక పుణ్యాత్ముడు సన్మార్గంలోకి ప్రవేశిస్తూ ఉంటాడో అలాగే నేను కూడా నీ వెనకాల ఈ రథాన్ని ఎక్కుతానయ్యా. ముందు నువ్వు ఎక్కాలి, ఆ తర్వాత నేను ఎక్కాలి. ఇగో నీవు ఈ రథాన్ని ఎక్కువ, ముందుగా గుర్రాలన్నింటినీ కూడా స్థిరంగా ఉంచు, ఆ పైన నేను రథం ఎక్కుతాను, పుణ్యమార్గంలో ప్రవేశించినటువంటి వాడిని అవుతాను, స్వర్గారోహణ చేస్తానయ్యా, నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు. మాతలి రథాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని చెప్తున్నారు వైశంపాయన మహర్షి. తస్య తత్వచనం శ్రుత్వా మాతలి శక్రసారథి ఆరురోహ రథం శీఘ్రం హయాన్ ఏమే చ రశ్మిభిః తతోర్జునో హృష్టమనాః గంగాయాం ఆప్లుతశుచిః జజాపజప్యం కౌంతేయః విధివత్ కురునందనః. ఈ అర్జునుడు చెప్పినటువంటి మాటంతా కూడా శ్రద్ధగా విన్నాడు మాతలి. అర్జునుడు చెప్పినట్లే ఆ రథాన్ని ఎక్కాడు. ఎక్కి గుర్రాలని సిద్ధం చేశాడు, వాటిని కళ్ళాలతోటి నియంత్రించాడు. ప్రయాణానికి అంతా సిద్ధమై ఉన్నది. ఇక అర్జునుడు చాలా సంతోషపడుతూ తతో హృష్టమనాః అర్జునః గంగాయాం ఆప్లుతశుచిః, గంగలో స్నానం చేశాడు, పవిత్రుడయ్యాడు. ఆ పైన ఎలా అయితే ప్రతినిత్యము తను జపించేటటువంటి మంత్రముల్ని శ్రద్ధగా జపిస్తూ ఉంటాడో అదేవిధంగా ఆనాడు కూడా స్నానం చేసి శుద్ధుడై జపాన్ని జపించాడు, అనుష్ఠానం చేసుకున్నాడు. శరీర శుద్ధి కోసమని చెప్పి ఎల్లప్పుడూ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ప్రప్రథమంగా స్నానము. ఇక్కడ చూడండి, తతః అర్జునః హృష్టమనాః గంగాయాం ఆప్లుతః శుచిః అని చెప్పారు. శుచిత్వం ఎలా కలగాలి, మనకి శరీర శుద్ధి ఎలా జరగాలి అనంటే చెప్తారు. అత్యంత మలినఃకాయః నవఛిద్ర సమన్వితః అని ధర్మశాస్త్రంలో శరీరం ఎప్పుడూ కూడా మలినయుక్తమై ఉంటుంది. నవరంధ్రములు ఉంటాయి అని చెప్పుకున్నాం మనం శరీరానికి. ఆ నవరంధ్రముల నుంచి మనకి తెలిసి తెలియక ఎంతో అశుచి అయినటువంటి పదార్థము బయటికి వస్తూ ఉంటుంది. అటువంటి అశుచిత్వాన్ని పోగొట్టుకుని శరీర శుద్ధిని కల్పించుకోవాలి అని అంటే మనకి ఉన్నటువంటి ఉపాయం ఏమిటి అంటే ప్రతినిత్యము స్నానం చెయ్యటము. ప్రాతకాలంలో, మధ్యాహ్నకాలంలో, అలాగే సాయంకాలంలో 3 పూట్లా కూడా స్నానం చేసుకుంటూ ఉండడము. కొంచెం కష్టమైనటువంటి రోజుల్లో సాయం స్నానం అనేటటువంటిది చేయకపోయినప్పటికీ పవిత్రంగా ఉన్నట్లయితే చక్కగా కాళ్ళు చేతులు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ శుచిగా వస్త్రాన్ని ధరించి మనం చేయవలసినటువంటి పారాయణం, జపమో అనుష్ఠానమో చేసుకోవచ్చు. ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో స్నానం మటుకు చక్కగా చెయ్యాలి అని చెప్పారు. అందున ప్రాతకాలంలో స్నానం మనం సరిగ్గా చేయలేకపోయినట్లయితే ఏదో హడావడి మీద చేసిన మాధ్యాహ్నిక స్నానం మటుకు చాలా శ్రద్ధగా విధిగా చెయ్యాలి అని చెప్పింది ధర్మశాస్త్రం. స్నానం విషయంలో ఎంతో ధర్మశాస్త్రం ఉన్నది, ఎన్నో విశేషాలు చెప్పారు.
శరీరంలో శక్తి లేనటువంటి వారు ఏ విధంగా చేయాలి, అలాగే ఆరోగ్యం బాలేనటువంటి వారు ఏ విధంగా చేయాలి, చిన్నపిల్లలు ఏ విధంగా చేయాలి, పెద్దవాళ్ళు ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా చాలా వివరంగా విపులంగా చెప్పబడి ఉన్నాయి. స్నాన ప్రకరణాన్ని మనం గమనించినట్లయితే మనకి ఎంతో విశేషం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అన్ని విషయాలు అక్కడ చెప్పారు అనంటే అత్యంత ముఖ్యమైనటువంటి పని అది. కాబట్టి స్నానం చేయనటువంటి వాడికి ఏ పని ఎందు కూడా శుచిత్వం అనేటటువంటిది ఉండదు కాబట్టి అని చెప్పింది శాస్త్రం. అందువల్ల స్నానం అనేటటువంటిది ఎంత శీఘ్రంగా ప్రాతకాలంలో మనం చేస్తే అంత పవిత్రత చేకూరుతుంది. ఎటువంటి పవిత్రత అంటే పైన ఆభ్యంతర శుచి, బాహ్య శుచి అని చెప్పి శుచి రెండు రకాలు. శుద్ధిగా ఉండడము అని అంటే ఒకటేమో మనం శారీరకంగా పైన శుద్ధిగా ఉండడం, రెండవది ఆభ్యంతర శుద్ధి అంటే లోపల కూడా శుద్ధిగా ఉండడం. ఈ ఆభ్యంతర శుద్ధి మళ్ళీ రెండు రకాలు. ఒకటేమో మనస్సుతో మనం శుద్ధంగా ఉండడం, చెడు అభిప్రాయాలు పెట్టుకోకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, చెడు విషయాలు జరగాలి ఇతరులకి అని కోరుకోకుండా, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనడం ఒక విధమైనటువంటి శుద్ధి. రెండవది అంతర్గతంగా ఉన్నటువంటి అవయవములు అన్నీ కూడా శుద్ధి జరగడం అని, ఇలా లోపల ఆభ్యంతర శుద్ధి అనేటటువంటిది రెండు రకాలుగా ఉన్నది. ఒకటి మొదటి శుద్ధి మానసిక శుద్ధి ఏమో మనం మంచి మార్గంలో ఉండి దేవుణ్ణి స్మరించుకుంటూ నామ సంకీర్తనాదులన్నీ చేసుకుంటూ ఉంటే మానసికమైనటువంటి శుద్ధత ఏర్పడుతుంది. ఇక రెండవది మన అంతర్గత అవయవముల శుద్ధి ఎలా జరుగుతుంది అంటే చక్కటి ప్రాణాయామం చేయడం వల్ల ఆభ్యంతర శుద్ధి కలుగుతుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. ఈ విధంగా పైకి స్నానం చేయడం బాహ్య శుద్ధి, లోపల మంచి భావనలతో ఉండడం ప్రాణాయామం చేయడం, ఇలా ఆభ్యంతర శుద్ధి. ఈ రెండూ ఎవరికి సిద్ధించినయో అటువంటి వారికే అన్ని పనుల యందు అధికారం అనేటటువంటిది ఉంటుంది. అలా శరీరాన్ని శుద్ధిపరుచుకోవడం అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి లక్షణము అని చెప్పారు. యోగులకి, అలాగే సాధన చేసేటటువంటి వారికి, అలాగే పూజ లేక జపము పారాయణ ఇటువంటి విధంగా దైవ భావనలతోటి నిత్యము కూడా వైదిక మార్గంలో ఉండేటటువంటి వారికి అత్యంత ముఖ్యము అని చెప్పారు. ఇక్కడ అర్జునుడు కూడా తనకి శుచి కలగాలి కాబట్టి, ఇక సాక్షాత్తు స్వర్గానికి బయలుదేరి వెళ్తున్నాడు కాబట్టి ఇంతవరకు తపస్సు యందు ఉండి పరమేశ్వర అనుగ్రహం ఇతర దేవత అనుగ్రహం పొందినప్పటికీ కూడా, పరమేశ్వరుడి చేత శరీరాన్ని తాకబడి ఉన్నప్పటికీ కూడా, అయినా ఇక తను కర్మకాలంలో చేయవలసినటువంటి పనులు ఆచరించాలి అనంటే అక్కడ శరీర శుద్ధి అనేటటువంటిది ప్రధానం కాబట్టి ఆ గంగా నదిలో చక్కగా స్నానం చేశాడు విధి ప్రకారంగా అని చెప్పారు వైశంపాయన మహర్షి. ఆ పైన నిత్యానుష్ఠానం చేసుకున్నాడు. తరువాత తతః పితॄన్ యథా న్యాయం తర్పయిత్వా యథావిధి మందరం శైలరాజంతం అప్రష్టం ఉపచక్రమే ఆప్రష్టముపచక్రమే. ఇక యథావిధిగా యథోచితంగా దేవారాధన పూర్తి చేసి ఆ పైన పితృదేవత ఆరాధన కూడా చేశాడట అర్జునుడు. చూడండి విశేషం ఇక్కడ. తను బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి వాడే ఆ పర్వత శిఖరం మీద నదీ జలాలని శ్రద్ధగా తీసుకొచ్చి అక్కడ కూర్చుని పితరం గోత్రం వర్మాణం స్వధా నమస్తర్పయామి, పితామహం గోత్రం వర్మాణం స్వధా నమస్తర్పయామి, ప్రపితామహం గోత్రం వర్మాణం స్వధా నమస్తర్పయామి అంటూ అత్యంత శ్రద్ధతోటి పితృదేవతలకి తర్పణాలు కూడా వదిలిపెట్టాడుట యథాశాస్త్రంగా. ఏమిటండి ఇక్కడ పితృదేవత ఆరాధన చేయడంలో ఉన్నటువంటి గుణము అంటే, ఇది జాగ్రత్తగా వినవలసి ఉన్నది. మనం కూడా మన ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం చేసుకుంటూ ఉంటే, లేక సంక్రాంతి మొదలైనటువంటి పండగలు వచ్చినప్పుడు కూడా
పెద్దలకి బట్టలు పెట్టడం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని ఆచరిస్తూ ఉంటాం. అలాగే నాందీ దేవతా సమారాధనం అని చెప్పి నాందీముఖం, నాందీ శ్రాద్ధం అంటూ పితృదేవతల్ని అర్చిస్తూ ఉంటాం. ఇక్కడ దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే అని చెప్తోంది ధర్మశాస్త్రం. ఏదో పండగ లేకపోతే ఇంకొకటేదో పర్వదినము, ఇంకొకటేదో శివరాత్రి లేక శరన్నవరాత్రి, శ్రీరామనవమి ఇత్యాదులు వచ్చాయి అంటే ఆయా దేవతలందరినీ కూడా పూజించి వాళ్ళ కోసమని చెప్పి ఉపవాసాలుండి జాగరణ చేసి షోడశోపచార పూజలతో పూజించి విశిష్టమైనటువంటి స్తోత్రములని పారాయణ చేసి దేవతానుగ్రహాన్ని పొందుదాము అని అనుకోవడం అనేటటువంటిది సర్వథా శ్రేయస్కరము, అది చెయ్యవలసినటువంటి పనే అని చెప్పి ధర్మశాస్త్రం నాయన అయినప్పటికీ దేవకార్యాతు అపి సదా పితృకార్యం విశిష్యతే అని చెప్తోంది. దేవకార్యములు ఎన్ని చేసినప్పటికీ కూడా పితృకార్యము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే వారు మరణించినటువంటి రోజున వారిని ఉద్దేశించి వారి కోసమని చెప్పి కొంత అన్నదానమో లేక ఆమశ్రాద్ధమో లేక ఇంకొక హిరణ్య శ్రాద్ధమో తర్పణములు వదిలిపెట్టడమో ఏవేవైతే సంప్రదాయంలో ఆచారంలో మన వంశంలో నడుస్తూ వస్తూ ఉన్నాయో అటువంటి వాటిని ఆచరిస్తూ ఉండడం. మహాళయ పక్షములు అని చెప్పి భాద్రపద కృష్ణపక్షంలో వచ్చేటటువంటి 15 రోజుల్లో కూడా పితృదేవతల్ని అర్చిస్తూ ఉండడం. అలాగే విశిష్టమైనటువంటి పితృదేవతలకి సంబంధించినటువంటి రోజులు ఏవైతే వస్తున్నాయో అటువంటి రోజున పితృదేవతల్ని ఉద్దేశించి మంచి పనులు చేస్తూ ఉండడం, వారికి తర్పణాలు విడిచిపెడుతూ ఉండడం అనేటటువంటివి ఇటు దేవకార్యములు చేయడం కంటే, అంటే ఇక్కడ ఎంత పుణ్యమో వచ్చినప్పటికీ లేక ఎంత శక్తి వచ్చినప్పటికీ ఎంత సామర్థ్యం వచ్చినప్పటికీ ధనధాన్యాదులు ఎన్ని కలుగుతాయని చెప్పినప్పటికీ ఇవి చెయ్యకపోయినట్లయితే ఇవి నిలబడవు, ఇవి వీటికంటే కూడా గొప్పవి అని చెప్పింది ధర్మశాస్త్రం. పితృకార్యములు అనేటువంటివి అంత శ్రద్ధగా చేయవలసినటువంటివి. లోకంలో ఎవరినైనా తిట్టాలనుకోండి నీ శ్రాద్ధం అంటూ ఉంటారు. చాలా పొరపాటు మాట. శ్రాద్ధం అనేటటువంటిది తిట్టు కాదు. శ్రద్ధయా దీయతే యస్మాత్ శ్రాద్ధం తేన నిగత్యతే అని చెప్తోంది శాస్త్రం. శ్రద్ధగా మన పితృదేవతల్ని ఉద్దేశించి చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో దాన్ని శ్రాద్ధము అంటారు అన్నారు. అంటే శ్రద్ధ ఏమిటండి? శ్రద్ధగా చేయడం ఏమిటి అంటే, ఈ జన్మ ఇచ్చి అత్యంత సంక్లిష్టమైనటువంటి గర్భావస్థ యందు నన్ను రక్షించి ఆ పైన నేను పుట్టిన తర్వాత బాల్యావస్థలో నన్ను కాపాడి ఆ పైన నా పోషణ భారాన్ని వహించి కొంచెం నాకు జ్ఞానం వచ్చిన తర్వాత మంచంటే ఏమిటి చెడంటే ఏమిటి అనేటటువంటి భేదాన్ని చూపించి నా జీవితాన్ని తీర్చిదిద్ది నా కోసమని అహోరాత్రాలు కష్టపడి నా జీవితాన్ని మొత్తాన్ని కూడా పూలమయం చేసి నా కోసమని చెప్పి మీ శక్తి సామర్థ్యములన్నిటినీ కూడా పణంగా పెట్టి నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఎన్నో కష్టాల కోర్చి నన్ను ఒక మహామనిషిగా లోకంలో నిలబెట్టడం కోసమని అహర్నిశలు తపస్సులు చేసి నా కోసమని చెప్పే మీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా పణంగా పెట్టి మీ జీవితాన్ని నా కోసం వ్యర్థం చేసుకుని నన్ను కాపాడి పెంచి పోషించి ఉన్నటువంటి రూపాయి నా చేతిలో పెట్టి నా వంశోద్ధారకుడు నా పుత్రుడు నా వాడు అని చెప్పి నా మీద లేనిపోని ప్రేమలన్నీ కూడా పెట్టుకుని ఎంతో ఆనందపడుతూ ఒకప్పుడు నేను తిట్టినా లేక నిర్లక్ష్యం చేసినా అవమానించినా దూషించినా నా కొడుకే కదా నన్ను కాక ఇంకెవరినంటాడని చెప్పి మనసులో భావించి నా యందు అనుగ్రహ బుద్ధితోటి ఎల్లప్పుడూ ఉంటూ నన్ను కాపాడి పెంచి పోషించినటువంటి ఓ పితృదేవతల్లారా, ఓ తండ్రి, మీరు మరణించినటువంటి ఈ రోజున మిమ్మల్ని తలుచుకుని మీరు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఈ వంశమును నిలబెట్టి నన్ను ఒక మనిషిగా తయారు చేసి లోకానికి ఇచ్చినందున ఇగో మీ యొక్క అనుగ్రహంతోటే ఈ జీవితాన్ని ఇప్పుడు నేను ఇంత శోభాయమానంగా కళ్యాణమయంగా అనుభవిస్తున్నాను. నన్ను అనుగ్రహించండి. మీ అనుగ్రహాన్ని నా మీద చూపించి మీ యొక్క అనుగ్రహ బుద్ధి ఎప్పుడూ కూడా నా మీద ఉండేట్టుగా చూసుకుని
ఇకపైన నాకు ఏ కష్టములు రాకుండా వంశాభివృద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉండి సదా ఆరోగ్యంగా ఉంటూ మేమంతా కూడా ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి అనుగ్రహించండి. మీ తృప్తికై ఇగో నేను ఇక్కడ 4 నువ్వులు కలిపి ఉన్నటువంటి నీళ్లని వదిలిపెడుతున్నాను అనేటటువంటి భావనతోటి పితృదేవతల్ని ఉద్దేశించి చెయ్యవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాని పేరే శ్రాద్ధము అనంటే. అంతే తప్ప అది ఒకరిని తిట్టడానికి ఉపయోగించేటటువంటి పదం కాదు. అటువంటి శ్రాద్ధాన్ని అంత శ్రద్ధాసక్తులతోటి భయభక్తులతోటి పితృదేవతల యందు ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి అనురాగంతో ఆచరించినట్లయితే వారి అనుగ్రహంతో వంశం అనేటటువంటిది నిలబడుతుంది. సకాలంలో వివాహములు అవుతాయి. వంశముల యందు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యము ఉంటుంది. ఎప్పుడూ కూడా దుఃఖం అనేటటువంటిది పీడించదు. పుత్ర నష్టాదులేవి కలగవు. ఎల్లప్పుడూ కూడా క్షేమంగా మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటూ ఉంటారు. అటువంటి పితృదేవత ఆశీర్వాదం కోసం అని చెప్పి మీరు పితృదేవత ఆరాధన ప్రధానంగా చేయండి. దేవారాధన అనేటటువంటిది దైవారాధన అనేటటువంటిది ప్రతినిత్యము కూడా చేస్తూ ఉంటారు. ఇది చేయవలసినదే. దీనికంటే ఎక్కువగా శ్రద్ధగా భక్తిగా నమ్మికతోటి విశ్వాసంతో చేయవలసినటువంటి పని ఇగో ఈ పితృదేవతారాధన అని చెప్పడమే దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే అనేటటువంటి ధర్మశాస్త్ర వచనానికి అర్థము. అటువంటి పితృదేవత ఆరాధన మనం మన ఇళ్లల్లో ఏ పండుగ జరిగినా లేక ఏ ఉత్సవం జరిగినా ఏ మంచి శుభమంగళ కళ్యాణ పరంపరా ప్రాప్తికై ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నా ముందుగా వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం. అంతేనా? కాదు. ఇంకా మనం గొప్ప గొప్ప పనులు ఏమన్నా చేసుకుంటూ ఉన్నప్పుడు షష్ఠిపూర్తి, లక్షవర్తి, చిత్రగుప్త వ్రతోద్యాపనలు మొదలైనటువంటివి ఏవి చేసుకుంటూ ఉన్నా లేక మహాప్రాయశ్చిత్తాలు ఏవైనా సరే చెయ్యాల్సి వచ్చినప్పుడైనా లేక ఒక మంగళం మన ఇంట జరుగుతూ ఉన్నప్పుడైనా మహాకార్యం ఒకటి చెయ్యబోతూ ఉన్నా ముందుగా పితృదేవత ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రము. అటువంటి శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి అర్జునుడు సకల ఇతిహాస పురాణ ధర్మశాస్త్రముల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి అర్జునుడు ఆ పైన చెప్తాడు. అర్జునుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఊర్వశికి చిత్రసేనుడు అక్కడ మనం వింటాం అర్జునుడి గొప్పతనాన్ని. అటువంటి అర్జునుడు ఈయన మహానుభావుడు, అన్నీ తెలిసినటువంటి వాడు, సామాన్యుడు కాదు. అందుకని ఇప్పుడు ఇది సమస్త మానవాళితోటి చేయబడేటటువంటి కార్యం కాదు. పోని వాళ్ళల్లో మహావీరుల చేత సాధింపబడే కార్యక్రమమా? కాదు. పోని ఎవరో ఒక్కరో ఇద్దరో అయినా సరే వెళ్ళగలరా సశరీరంగా స్వర్గలోకానికి? జరగదు. అంతటి గొప్పదైనటువంటి కార్యాన్ని ఇప్పుడు అర్జునుడు చేయబోతూ ఉన్నాడు. ఇది అనన్య సాధారణమైనటువంటి కార్యం. సాక్షాత్తుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళడం, ఇంద్రదర్శనం చేయడం, ఆ పైన స్వర్గలోకంలో నివాసం ఉండడం ఇవి సామాన్యమైనటువంటి పనుల కావున అటువంటి సమయంలో పితృదేవత అనుగ్రహ ప్రాప్తికై వాళ్ళ అనుగ్రహంతో ఇతను బయలుదేరి వెళ్ళినట్లయితే వెళ్ళినటువంటి పని విజయంగా పూర్తవుతుందన్నటువంటి ఉద్దేశ్యంతో జపించవలసినటువంటి మంత్రములన్నీ జపించిన వెంబట పితృదేవతలందరినీ కూడా యథాప్రకారంగా అర్జునుడు సంభావించాడు, వారిని చక్కగా పూజించాడు అని చెప్పారు మహాత్ములైనటువంటి వైశంపాయన మహర్షి. అలా పూజించిన తరువాత ఆ పైన మందరం శైలరాజంతం ఆ ప్రష్టుం ఉపచక్రమే. చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి, చాలా రోజులయ్యింది. వచ్చిన క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఈ పర్వతం ఎంతో అనుకూలంగా ఉన్నది, తనని ఎంతో సంతోషపెట్టింది. ఇప్పుడు ఈ పర్వతాన్ని సుందరమయమైనటువంటి ఈ వాతావరణాన్ని ఓ పక్క నదులు, ఇంకొక పక్క మహావృక్షాలు, ఇంకొక పక్క ఫలాలు, ఇంకొక పక్క పుష్పాలు, ఇంకొక పక్క అరణ్య మృగములు, ఇంకొక పక్క చక్కటి పక్షులు వాటి కలకిలారావాలు, ఇంకొక పక్క మంచి చల్లటి గాలి,
ఇవన్నీ కూడా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించినాయి. చెయ్యాలనుకున్నటువంటి తపస్సుని అవి ప్రోత్సహించినాయి. అటువంటి ఈ శైలాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే, ఈ పర్వతాన్ని విడిచిపెట్టి ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నానే అని భావించి అర్జునుడు ఆ పర్వతాన్ని దగ్గర నుంచి వీడ్కోలు తీసుకోవడం కోసమని చెప్పి ఆ పర్వతంతో ఇలా అంటూ ఉన్నాడట. చూడండి, కృతజ్ఞతని తెలుపుకోవడం అనేటటువంటిది ఎటువంటి వారికైనా సరే కృతజ్ఞత తెలియచేయడం అనేటటువంటిది భారతీయ సనాతన సాంప్రదాయంలో మాత్రమే ఉన్నది. ఇది మనం నిశ్చయంగా ఖచ్చితంగా చెప్పవలసినటువంటి మాట. ఒక పర్వతంతో అర్జునుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్ని రోజుల పాటు నన్ను భరించింది ఇది, ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, దీనికి కృతజ్ఞత తెలుపుకోవాలి నేను అని ఎన్నో మాటలు మాట్లాడడానికి సన్నద్ధులు అవుతున్నాడంటే వాడుకుని వెళ్ళిపోవడమే తెలిసినటువంటి వాళ్ళు కాదు భారతీయులు. వాడుకుని వదిలేయడం వరకే చెప్పేటటువంటిది కాదు. సనాతన ధర్మం తీసుకున్నటువంటి ప్రతిఫలానికి తగినటువంటి కృతజ్ఞతని తెలియజేసుకునేటటువంటి సంస్కారం కూడా సనాతన సంప్రదాయం మనకి నేర్పింది అనేటటువంటి విషయం ఇక్కడ తేటతల్లమవుతూ ఉన్నది. అంటున్నాడు, సాధూనాం పుణ్యశీలానాం మునీనాం పుణ్యకర్మణాం త్వం సదా సంశ్రయశైల స్వర్గమార్గాభికాంక్షిణాం త్వత్ప్రసాదాత్ సదాశైల బ్రాహ్మణాః క్షత్రియా విశః స్వర్గం ప్రాప్తాశ్చరంతి స్మ దేవైః సహ గతవ్యథాః అద్రిరాజ మహాశైల ముని సంశ్రయ తీర్థవన్ గచ్ఛామి ఆమంత్రయామి త్వాం సుఖమస్మ్యుషితస్త్వయీ అంటున్నాడు. సాధూనాం పుణ్యశీలానాం, ఓ గిరిరాజ, నీవు సత్పురుషులకి పవిత్రమైనటువంటి నడవడిక కలిగిన మహర్షులకి పుణ్యకర్మలు చేసినటువంటి వారికి స్వర్గమార్గాన్ని కోరుకునేటటువంటి మనుష్యులకి వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఆశ్రయం అవుతూ ఉన్నావు. అంటే ఆ హిమవత్ శిఖరం దాకా వెళ్ళడం అనేటటువంటిదే అసాధ్యమైనటువంటి విషయం. ఇక అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద నివసించి అక్కడ ఉండేటటువంటి కష్టాలను తట్టుకుని ఒక పవిత్రమైనటువంటి కర్మ చేసినటువంటి వాడు అనంటే అతను ఈ అరిషట్వర్గాలన్నింటినీ దూరం చేసుకున్నటువంటి వాడు, అలాగే సన్మార్గంలో నడుద్దామనుకునేటటువంటి వాడు. కాబట్టి అటువంటి వారికి నీవు సర్వథా ఆశ్రయం అయి ఉన్నావు ఓ పర్వతరాజా, మహానుభావుడివి. అలాగే నీ అనుగ్రహం వల్ల బ్రాహ్మణ క్షత్రియాదులు అందరూ కూడా ఎల్లప్పుడూ స్వర్గాన్ని పొంది ఇక ఏ బాధ లేకుండా దేవతలతో కలిసి ఆ స్వర్గలోకంలో సంచరిస్తూ ఉంటారు. మహాశైల, హిమాలయ, నీ శిఖరం మీద ఇన్ని రోజుల పాటు నేను సుఖంగా ఉన్నానయ్యా. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాను, నీ అనుమతి కోరుతున్నాను అని చెప్పి ముందుగా ఆ హిమాలయ పర్వతంతో అర్జునుడు మాట్లాడాడు. ఆ పైన తవసానూని కుంజాశ్చ నద్య ప్రస్రవణాని చ తీర్థాని చ సుపుణ్యాని మయా దృష్టాన్యనేకశః ఫలాని చ సుగంధీని భక్షితాని తతస్తతః సుసుగంధాశ్చ వార్యోఘాః త్వచ్చరీర వినిసృతాః అమృతాస్వాదనీయా మే పీతాః ప్రస్రవణోదకాః శుశుర్యథా పితురంకే సుసుఖం వర్తతే నగా తథా తవాంకే లలితం శైలరాజమయా ప్రభో. మహానుభావ, నీ యొక్క పర్వతం మీద ఎన్నో సానువులు ఉన్నాయి, పొదలున్నాయి, నదులున్నాయి, అలాగే చాలా గొప్పవైనటువంటి తీర్థాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రతినిత్యము నేను చూస్తూ ఉండేవాడిని. ఎల్లప్పుడూ
ఎన్నోసార్లు వాటన్నిటినీ సందర్శనం చేసుకున్నాను. అలాగే ఎన్నో మంచి పళ్ళు నీ పర్వతం మీద దొరికేవి. వాటిని తినే నేను నా ఆకలి తీర్చుకుని తపస్సును ఆచరించాను. నీ శరీరం నుండి అంటే ఆ పర్వతం మీద నుంచి ఎన్నో పరిమళ భరితములైనటువంటి మంచి గాలులు వస్తూ ఉండేవట. అలాగే మంచి నదీ జలాలు వస్తూ ఉండేవి. వాటిని నేను తాగుతూ ఉండేవాడిని అంటున్నాడు అర్జునుడు. ఎల్లప్పుడూ వాటిని త్రాగాను. అలా నీ పర్వతం మీద నేను ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఉండి ఏ లోటు లేకుండా ఆనందంగా సుఖంగా నా తపస్సుని ఆచరించుకున్నాను. ఎలా ఆచరించాను నేను అంటే, ఒక చిన్న పిల్లవాడు తండ్రి ఒళ్ళో సుఖంగా ఉంటాడో, ఏమాత్రం భయం లేకుండా నాన్న ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా అలా పడుకుని ఉన్నటువంటి వాడు నేను నాన్న ఒళ్ళో ఉన్నాను, నాకేం భయం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన అరుస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఎటు చూస్తూ ఉన్నా, ఎలాంటి పనులు ఆచరిస్తూ ఉన్నా నాకేమీ కాదు అన్నటువంటి ఉద్దేశ్యంతో చిట్టి చిట్టి చేతులతోటి నాన్నగారి చొక్కాని పట్టుకుని నాకేం భయం లేదనుకుంటూ రెండు కాళ్ళు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎత్తేస్తూ వాటిని అటు ఇటు తిప్పేస్తూ పట్టుకున్నటువంటి ఆ చొక్కాని కూడా విడిచిపెట్టి రెండు చేతులతోటి ఒక్కసారి చప్పట్లు కొట్టేద్దామన్నటువంటి ఉత్సాహంతో కాళ్ళు ఎగరేస్తూ చేతులతోటి కొట్టుకుంటూ ఏమాత్రమూ కింద పడననేటటువంటి భావనతోటి తండ్రి ఒడిలో ఉన్నటువంటి నాకేల భయం అనేటటువంటి భావనతో ఎంత సుఖంగా తండ్రి ఒళ్ళో కూర్చుని ఈ ప్రపంచం మొత్తం నాది అనేటటువంటి భావనతోటి స్థిరంగా అలాగే ఉంటూ ఉంటాడో, ఎంతటి ఆనందంగా తండ్రి ఒళ్ళని ఆస్వాదిస్తూ ఉంటాడో, అదేవిధంగా ఈ అర్జునుడు కూడా ఆ హిమవత్ శిఖరం మీద ఎంతో సంతోషంతో పిల్లవాడు తండ్రి ఒళ్ళో ఉన్నట్టుగా ఇతను కూడా అక్కడ ఉండి ఆ వాతావరణాన్ని మొత్తాన్ని ఆస్వాదించాడట. అంటున్నాడు శిశుర్యథాపితురంకే సుసుఖం వర్తతేనగా, ఓ పర్వత శిఖర రాజా, నీ ఒళ్ళో నేను ఓ తండ్రి ఒళ్ళో కొడుకు ఉన్నట్టుగా ఉన్నానయ్యా, అంత ఆనందపడిపోయాను. ఇక నీ దగ్గర సమస్తమైనటువంటి సుఖాన్ని పొంది నేను పవిత్ర గాత్రుణ్ణయ్యాను అని చెప్పి ఆ పైన అన్నరోగణ అప్సరోగణ సంకీర్ణే బ్రహ్మఘోషానునాదితే సుఖమస్మి ఉషిత శైల తవ సానుషు నిత్యదా ఏవముక్త్వా అర్జున శైలం ఆమంత్ర్య పరవీర ఆరురోహ రథం దివ్యం ద్యోతయన్నివ భాస్కర అంటున్నాడు. ఇక ఇతః పూర్వం సుసుగంధాశ్చ వార్యోఘా త్వచ్చరీర వినిసృతా అంటూ సుసుగంధములైనటువంటి ఈ మంచి నీళ్ళని నేను ఇక్కడ తాగుతూ ఉన్నాను, సుగంధభరితములైనటువంటివి అని చెప్పి ఇక ఇప్పుడు అప్సరోగణాలతోటి నిండి ఉన్న వేదఘోషలతోటి ప్రతిధ్వనించేటటువంటి నీ కొండ మీద ఉండేటటువంటి చిన్న చిన్న మార్గాలని, చిన్న చిన్న కొండలని, వాటన్నింటినీ కూడా నేను ఆస్వాదించి వాటి ఒడిలో సుఖంగా నివసించి ఉన్నాను. ఇక నేను ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినది అని చెప్పి నీకు నేను నా కృతజ్ఞతని తెలియజేస్తున్నాను అని చెప్పి అని అర్జునుడు ఆ హిమవత్ పర్వతం దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇక దివ్యాస్త్రములన్నీ కూడా సంపాదించి శత్రు నాశకరములైనటువంటి అస్త్రములన్నింటినీ కూడా పరిగ్రహించి ఇంద్రుడి దగ్గర నుంచి ఇక భూలోకానికి మళ్ళీ తిరిగి రావలసి ఉండగా ఇంకొక సూర్యుళ్లాగా ప్రకాశిస్తూ ఆ రథాన్ని ప్రకాశింపజేస్తూ పరమ పవిత్రమైన ఎన్నో జన్మల పుణ్యమనేటటువంటిది పేరుకొని ఉంటే అదివంతా కూడా ఒక్క క్షణంలో ఎలా ఖర్చవ్వాలి అనంటే ఆ రథం ఎక్కిదే ఖర్చవుతుంది అన్నటువంటి విధంగా ఉండేటటువంటి ఆ రథాన్ని సంతోషంతో ఆనందంతో ఇంద్రదర్శనం చేయడం కోసమని చెప్పి అర్జునుడు ఎక్కాడు. మాతలి సంసిద్ధుడై ఉన్నాడు. ఇక స్వర్గారోహణం అనేటటువంటిది ఆరంభమవుతూ ఉన్నది. బయలుదేరబోతూ ఉన్నారు. ఎలా వాళ్ళ ప్రయాణం జరిగిందో
ఎటువంటి విశిష్టములైనటువంటి సన్నివేశములని అర్జునుడు సందర్శించాడో రేపటి పారాయణంలో మనందరం కూడా ప్రవచనంలో తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని మనందరం కూడా చక్కగా పారాయణ చేసుకుని పితృదేవత అనుగ్రహ పరిపూర్ణులమై ఆయురారోగ్యములతోటి ఉండవలనని ఆ పరమేశ్వరుణ్ణి శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారిని పారాయణ చేయించడానికి ఉపక్రమించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అర్జునుల వారు ఇంద్రుడి యొక్క అనుజ్ఞను తీసుకొని తన నిత్యకృత్యములన్నిటినీ కూడా తీర్చుకున్నటువంటి వారై అక్కడ నివాసం చేసినటువంటి ఆ పర్వతమునకు కూడా మరి ఒక్క మారు కృతజ్ఞతలను తెలియచేస్తూ స్వర్గమునకు వెళ్ళడానికి ఆ రథాన్ని ఏ విధంగా అధిరోహించారు అనేటటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం 42వ అధ్యాయంలో చక్కగా మనం తెలుసుకున్నాం. ఇక 15వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ మాతలే గచ్చ శీఘ్రం త్వం మాతలే గచ్చ శీఘ్రం త్వం ఆరోహస్వరథోత్తమం ఆరోహస్వరథోత్తమం రాజసూయాశ్వమేధానాం శతైరపి సుదుర్లభం పార్థివైః సుమహాభాగైః యజ్వభిర్భూరి దక్షిణైః దైవతైర్వా సమారోఢుం దానవైర్వా రథోత్తమం నాతప్త తపసా శక్యః ఏష దివ్యో మహారథః ద్రష్టుం వాప్యథవా స్పృష్టం ఆరోఢుం కుత ఏవ చ త్వయి ప్రతిష్ఠితే సాధో రథస్థే స్థిరవాజినీ పశ్చాదహమథారోక్ష్యే సుకృతి సత్పథం యథా వైశంపాయన ఉవాచ తస్య తద్వచనం శ్రుత్వా మాతలిః శక్రసారథిః ఆరురోహ రథం శీఘ్రం హయాన్యే మే చ రశ్మిభిః తతోర్జునో హృష్టమనాః గంగాయామాప్లుతః శుచిః గజాపజప్యం కౌంతేయః విధివత్కురు నందనః తతః పితॄన్ యథా న్యాయం తర్పయిత్వా యథావిధి మందరం శైలరాజంతం ఆప్రష్టుముపచక్రమే సాధూనాం పుణ్యశీలానాం మునీనాం పుణ్యకర్మణా త్వం సదా సంశ్రయశైల స్వర్గమార్గాభికాంక్షిణా త్వత్ప్రసాదాత్ సదా శైల బ్రాహ్మణాః క్షత్రియావిషః స్వర్గం ప్రాప్తాశ్చరంతి స్మ దేవైః సహ గతవ్యథాః అద్రిరాజమహాశైల ముని సంశ్రయతీర్థవన్ గచ్ఛామ్యామంత్రయామి త్వాం సుఖమస్మృయుషితస్త్వయి
తవ సానూని కుంజాశ్చ తవ సానూని కుంజాశ్చ నద్యః ప్రస్రవణాని చ నద్యః ప్రస్రవణాని చ తీర్థాని చ సుపుణ్యాని తీర్థాని చ సుపుణ్యాని మయా దృష్టాన్యనేకశః మయా దృష్టాన్యనేకశః ఫలాని చ సుగంధీని ఫలాని చ సుగంధీని భక్షితాని తతస్తతః భక్షితాని తతస్తతః సుసుగంధాశ్చ వార్యోగాః సుసుగంధాశ్చ వార్యోగాః త్వచ్చరీర వినిసృతాః త్వచ్చరీర వినిసృతాః అమృతాస్వాదనీయా మే అమృతాస్వాదనీయా మే పీతాః ప్రస్రవణోదకాః పీతాః ప్రస్రవణోదకాః శిశుర్యథా పితురంకే శిశుర్యథా పితురంకే సుసుఖం వర్తతే నగ సుసుఖం వర్తతే నగ తథా తవాంకే లలితం తథా తవాంకే లలితం శైలరాజమయా ప్రభో శైలరాజమయా ప్రభో అప్సరోగణ సంకీర్ణే అప్సరోగణ సంకీర్ణే బ్రహ్మఘోషానునాదితే బ్రహ్మఘోషానునాదితే సుఖమస్మృయుషిత శైల సుఖమస్ప్యుషితశైల తపసానుషు నిత్యదా తపసానుషు నిత్యదా ఏవముక్త్వార్జున శైలం ఏవముక్త్వార్జునః శైలం ఆమంత్ర్య పరివీరః ఆమంత్ర్య పరవీరః ఆరురోహరథం దివ్యం ఆరురోహరథం దివ్యం ద్యోతయన్నివ భాస్కరః ద్యోతయన్నివ భాస్కరః. ఓం నమో వెంకటేశాయ. గోవింద నామ సంకీర్తనం మనకి ప్రతినిత్యము కూడా పుణ్యదాయకం అని చెప్పుకుంటూ ఉన్నాం. కలౌ సంకీర్త్య కేశవం అని చెప్పినట్లుగా కలియుగంలో కేశవ నామ సంకీర్తనం వల్ల సమస్త పాప నిర్ముక్తి సకల పుణ్యప్రాప్తి అనేవి కలుగుతాయి. మనకి ఇది ఒక ఆనందదాయకమైనటువంటి క్షణం. చక్కగా అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులతో కలిసి స్వామివారిని పూజిద్దాం, వాక్కుతో అర్చిద్దాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద విశ్వ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నర
వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద రాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జాత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటి కసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద శుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద
తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ రమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ నాగరక్షణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సప్తాచలాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ అత క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.